మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. Hello everyone, this is Venkat, Quant faculty. Today our discussion TS Group 4 Day 92 paper arithmetic discussion. We'll discuss the question. Let's start it. Look at the first one. ఫస్ట్ క్వశ్చన్ మనకి వయస్సులకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. పీ కామా క్యూల వయస్సుల నిష్పత్తి 7:8. 15 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 10:11 అయినా ప్రస్తుతం క్యూ వయస్సు ఎంత అన్నాడు. సో నిష్పత్తి అని ఇచ్చాడు. మొదట్లోనే మనకి పీ కామా క్యూల నిష్పత్తి 7:8. 15 సంవత్సరాలతో వారి వయస్సుల నిష్పత్తి 10:11 అయినా ప్రస్తుతం క్యూ వయస్సు ఎంత అంటే 15 సంవత్సరాల తర్వాత రేషియో ఇచ్చాడు, ప్రస్తుతానికి అడిగాడు. ప్రస్తుతం అంటే ఎవరు? క్యూ అనేవాడికి ఎన్ని భాగాలు ఉన్నాయి? 8 భాగాలు ఉన్నాయి. అంటే 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, క్యూ అంటే రెండో వాడే కదా, రెండో వాడు 8 భాగాలు, 8 భాగాలకు సంబంధించి ఆన్సర్. సో 8 అనేది 25తో డివిజిబుల్ అవ్వదు, అంటే 8తో 25ని డివిజిబుల్ చేయలేము, 35ని కూడా 8తో భాగించలేము, డివిజిబుల్ చేయలేము, 40ని మాత్రమే డివిజిబుల్ చేయగలము, 30ని కూడా డివిజిబుల్ చేయగలం. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ సెకండ్ ఆన్సర్ చేయొచ్చు. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి క్యూ యొక్క భాగాలు ఎన్ని ఉన్నాయి? క్యూకి 8 భాగాలు ఉన్నాయి. క్యూ యొక్క వయస్సు 8 భాగాలు, 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 2 కానీ 3 కానీ ఆప్షన్లో ఉంటే మనం ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. లేదు సార్ ఒక్కటే ఉంది సార్ అంటే దాన్నే టిక్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ క్యూ 15 సంవత్సరాల తర్వాత అన్నాడు అనుకో, క్యూ 15 సంవత్సరాల తర్వాత ఎన్ని భాగాలు ఉంది? 11 భాగాలు ఉంది. అంటే 11 భాగాలతో 11 పార్ట్స్తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ని మనము టిక్ చేయాలి. మరి పద్ధతి ప్రకారం సొల్యూషన్ తీసుకోవాలి అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఏ విధంగా సాల్వ్ చేయాలి? పీ కామా క్యూ అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఓకే, పి అనేవాడు 7 భాగాలు ఉన్నాడు, క్యూ అనేవాడు 8 భాగాలు ఉన్నాడు. ఈడు 8x 7x అనుకుందాం. xx క్యాన్సల్ అయిపోతే రేషియో ఏమవుతుందంటే 7/8 అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత అంటే +15 అవుతుంది. 7x + 15/8x + 15 ఈజ్ ఈక్వల్ టు 10/11 అవుతుంది. 10/11 అవుతుంది. మరి దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్, ఓకే, 7x + 15/8x + 15 ఈజ్ ఈక్వల్ టు 10/11. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సో 11 × x 7x, 11 × 15 165, 8x × 10. సో 7 × 11 అన్నాడు కదా, ఇప్పుడు 7 × 11 అన్నప్పుడు అది 77 అవుతుంది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ 8 × 10 అంటే 80x అవుతుంది. 8x 15 × 10 అంటే 150 అవుతుంది. అంతే కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ రిజల్ట్స్ వస్తాయి. 80 నుంచి 77 పోతే మిగిలేది ఎంత అంటే 3x. మరి 165 నుంచి 150 పోతే 80x నుంచి 77x పోతే మిగిలేది 3x. మరి 165 నుంచి 150 పోతే మిగిలేది ఎంత అంటే 15. దీని ద్వారా మనకు తెలిసేదంటే x = ఎంత? 3 × 5 = 15. 3 × 5 = 15. x విలువ మనకు తెలిసింది. x విలువ తెలిసాక వాడు క్వశ్చన్ ఏమడిగాడు అంటే క్యూ యొక్క ప్రస్తుత వయస్సు అన్నాడు. ఓకే, పి యొక్క ప్రస్తుత వయస్సు నేను 7x అనుకున్నాను, క్యూ యొక్క ప్రస్తుత వయస్సు నేనేమనుకున్నాను అంటే 8x మాత్రమే అనుకున్నాను. 15 సంవత్సరాల తర్వాత అంటే +15 తీసుకున్నా. 15 సంవత్సరాలకు ముందు అని ఉంటే నేను -15, 15 సంవత్సరాలకు ముందు కానీ 15 సంవత్సరాల క్రితం కానీ అనుకుంటే -15 తీసుకుంటా. ఓకే, ఇప్పుడు x = సబ్స్టిట్యూట్ చేస్తే q = ఏమిచ్చాడు? 8x అనుకున్నాను. x విలువ 5 కాబట్టి 8 × 5 = ఎంత అవుతుంది? 8 × 5 అంటే మనకి q యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అవుతుంది అంటే 40 సంవత్సరాలు అవుతుంది. ఎంత అవుతుంది? 40 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా మనం క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ విధంగానే కాకుండా రేషియో నిష్పత్తి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. రేషియో నిష్పత్తి ఇంప్లిమెంట్ చేస్తే ప్రస్తుత వయస్సుల రేషియో తీసుకుందాం. ప్రస్తుత వయస్సు ఇది, ప్రస్తుతము 7:8. 15 సంవత్సరాల తరువాత 15 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి ఏమని చెప్పాడు? 10:11 అని చెప్పాడు. ప్రస్తుతము 7:8 ఉన్నది కాస్త 10:11 అయింది అంటే ఎన్ని భాగాలు పెరిగింది?
ఎన్ని భాగాలు పెరిగింది? ఇక్కడ 3 భాగాలు పెరిగింది, ఇక్కడ కూడా 3 భాగాలు పెరిగింది. ప్రస్తుతము 7 భాగాలు ఉన్నది. 15 సంవత్సరాల తర్వాత అంటే అట్లీస్ట్ ఒక్క భాగమైనా ఎంతో కొంత పెరిగి ఉండాలి. ఓకే, 7 కాస్త 10 అయింది, 3 భాగాలు పెరిగింది. అంటే మొదటి పర్సన్ పి, రెండవ పర్సన్ క్యూ. మొదటి పర్సన్కి ఎన్ని భాగాలు పెరిగాయో రెండవ పర్సన్ కూడా అన్నే భాగాలు పెరిగాయి. పెరిగిన సంవత్సరాలు కూడా సమానం. 3 భాగాలకి ఎన్ని సంవత్సరాలు పెరిగింది అంటే 15 సంవత్సరాలు పెరిగింది. 3 భాగాలకి 15 సంవత్సరాలు అంటే ఒక్క భాగంకి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 3 5 15. 3 5 15 అయితే మరి క్యూకి ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే 5 భాగాలు ఉన్నాయి. 8 5ల ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 సంఖ్యల నిష్పత్తి 6:7:8. వాటి వర్గాల మొత్తము 596 అయిన వాటిలో మధ్య సంఖ్య యొక్క ఘనం ఎంత అన్నాడు. మధ్య సంఖ్య యొక్క ఘనం అంటే కంపల్సరీ అది 7 చేత భాగించబడి ఉండాలి. ఘనం అంటే క్యూబ్. ఓకే, వర్గం ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు, క్యూబ్ కనుక్కోమన్నాడు. 7 చే భాగించబడే నెంబర్ మనకు ఆన్సర్ అవుతుంది. మరి 7 చేత భాగించబడే ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. 7 4 28. 28 అంటే లేదు, 7 ముళ్ళ 21. 21 పోతే మిగతాది 64. 7 9 7 ముళ్ళ. ఓకే, 7 2. ఇది 7తో పోతుంది. మరి ఇది కూడా 7తో పోతే 2 ఆప్షన్స్ 7తో కానీ పోయినట్టయితే మనం కంపల్సరీ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 4096. 4096 అనేది 64 యొక్క స్క్వేర్. 64 యొక్క స్క్వేరు. అలానే కాకుండా 16 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? 16 క్యూబ్ అని రాసుకోవచ్చు. 5832 అనేది 18 క్యూబ్ ఆన్సర్. దేని క్యూబ్ ఆన్సర్? 18 క్యూబ్ ఆన్సర్. 18ని గణన చేస్తే వచ్చేది ఏంటి అంటే 5832. 16ని గణన చేస్తే వచ్చేది ఏంటి అంటే 4096. 1844 అన్నారు. 1744 అనేది ఓకే, సో 12 క్యూబ్కి ఆన్సర్ 17. బట్ 1844 అనేది దేనికి ఘనం కాదు, దేనికి ఘనం కాదు. అందులోనూ ఇది 7 అన్నాడు కాబట్టి 7తో పోతుందా చూద్దాం. 7 2 14, మిగతాది 44 అవుతుంది. 7 6 42, మిగతాది 24. 24 అనేది 7తో భాగించబడదు. ఇది 7తో భాగించబడదు, ఇది 7తో భాగించబడదు, ఇది కూడా 7తో భాగించబడదు. చెక్ చేయండి. 7 5 56. 56 పోతే మిగిలేది 23. 7 ముళ్ళ 21 అంటే మిగతాది 22. 22 అనేది 7 ఎక్కంలో పోదు. ఇక్కడ చూసుకుంటే 7 6 42, 7 5 35. 40లో 35 పోతే మిగిలేది 50. 59. 7 8 56. 59లో 56 పోతే మిగిలేది 36. 36 అనేది 7తో పోదు. ఇది 7తో డివిజిబుల్ అవ్వదు, ఇది 7తో డివిజిబుల్ అవ్వదు, ఇది 7తో డివిజిబుల్ అవ్వదు. ఒక 2744 మాత్రమే 7తో భాగించబడుతుంది. కాబట్టి వాటిలో మధ్య సంఖ్య యొక్క ఘనము అడిగాడు. మధ్య సంఖ్య యొక్క ఘనము ఏంటి అంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఇలా ఎలిమినేషన్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ 2 ఆప్షన్స్ 7తో కానీ పోయి ఉంటే మనం కంపల్సరీ సొల్యూషన్ని తీసుకోవాలి. ఆ సొల్యూషన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఓకే, మొదటిది 6x అనుకుందాం. దీని యొక్క వర్గము అన్నాడు స్క్వేర్. రెండవది 7x² అన్నాడు, దీని యొక్క వర్గము అన్నాడు. మూడవది 8x అన్నాడు, 8x² తీసుకుందాం, దీని యొక్క వర్గం. వర్గాల మొత్తము ఎంత ఇచ్చాడు అంటే 596 ఇచ్చాడు. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే x² విలువ తెలుస్తుంది. ఇది 36x², ఇది 49x², ఇది 64x² అవుతుంది. ఈక్వల్ టు 596 అవుతుంది. వీటన్నిటినీ కూడితే 60 + 40 100. 9 + 4 13. 13 + 36 49. 49 + 100 149. 149 x² = 596. కొంచెం మనం ట్రై చేసినట్టయితే 9 కాస్త 6 అవ్వాలి. 9 కాస్త 6 అవ్వాలి అంటే 9 4 36, అంటే 4 సార్లు పోయే ఛాన్స్ ఉంది. చూద్దాం. 149 to 596 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుందా లేదా మనం చెక్ చేద్దాం. 4 9 36. ఏం చేస్తున్నాను? 149 × 6 చేస్తున్నాను. 149 × 6కు బదులుగా 150 × 6 చేయడం ఈజీ కదా.
156 ఎంత అవుతుందంటే 600 అవుతుంది. మరి 149 6 ఎంత అవ్వాలి? ఇది 149 కాస్త 150 అయ్యిందంటే ఒకటి పెరిగింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గాలి? ఇంటూ 6 కాబట్టి 6 తగ్గాలి. ఒక భాగానికి 6 తగ్గాలి. ఒక భాగానికి 6 తగ్గితే దీని విలువ ఎంత అవుతుంది? 594 అవుతుంది. 6 9 36 కదా. ఓకే, 150. 15 6 అంటే ఎంత అవుతుంది? 900 అవుతుంది. 15 6 900. సో 6 అవసరం లేదు, మనం 4తోనే అనుకున్నాం కాబట్టి 4తో ఫాలో చేద్దాం. సో ఇక్కడ 4, ఇక్కడ కూడా 4ఏ. ఓకే, ఇక్కడ తగ్గించాల్సింది ఎంత? 4 తగ్గించాలి. మరి 600 నుంచి 4 పోతే మిగిలేది ఎంత? 596. క్లియర్గా మ్యాచ్ అయింది. 149 ఇంటూ 4 చేస్తే 596. అంటే దీన్ని క్యాన్సల్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? 149 1 జా 149 4 జా. x² ఈజ్ ఈక్వల్ టు 4 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి దీన్ని బట్టి ఏం అడిగాడు అంటే 7x ఎంత అనుకుంటాను. ఎందుకంటే ఆడు మధ్య నెంబర్ గురించి మాట్లాడు, మధ్య సంఖ్య గురించి మాట్లాడు. మధ్యలో ఉన్న సంఖ్య ఏంటంటే 7x పార్ట్స్. 7x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 7 2 జా 14 అవుతుంది. సో దీనికి క్యూబ్ అడిగాడు. 14 క్యూబ్ ఎంత? 14 క్యూబ్ అంటే 2744. క్యూబ్స్ అన్ని మనం కంపల్సరీ ఆల్మోస్ట్ ఒక 20-25 వరకు బై హార్ట్ చేసినట్టయితే చాలా ఈజీ అవుతుంది. 14 క్యూబ్ ఆన్సర్ 2744. 2744 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. సింపుల్గా చెప్పాలంటే మెథడ్ ప్రకారమే చేయొచ్చు, లేకపోతే 7 మల్టిపుల్స్ తీసుకున్న ఫస్ట్ ఆప్షన్ అని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. లేదు సార్ నేను కొంచెం చక్కగా చేసుకుంటాను అంటే ఈ విధంగా అయినా ఆన్సర్ చేయొచ్చు. స్క్వేర్ చేసి తర్వాత క్యూబింగ్ ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ గెట్ ఏ క్లియర్ ఆన్సర్. నెక్స్ట్, రెండు సంఖ్యల మొత్తం 45 మరియు వాటి నిష్పత్తి 7:8 అయినా ఆ రెండు సంఖ్యల భేదం ఎంత అన్నాడు. వాటి మొత్తం అడిగాడు. మొత్తం ఎన్ని భాగాలు అంటే 15 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 15 భాగాలు. మొత్తము 15 భాగాలు. 15 భాగాలకి 45. 15 భాగాలకి 45. మరియు ఆ రెండు సంఖ్యల భేదం అడిగాడు. భేదం ఎంత అవుతుంది? 7 నుంచి 8కి ఎన్ని భాగాలు? ఒక్క భాగం తేడా. 15 భాగాలకి 45. 15 భాగాలకి 40 అయితే ఒక్క భాగంకి ఎంత అంటే 3. 15 ముళ్ళ 45. 15 భాగాలకి 45, ఒక్క భాగంకి 3. మరి ఆ ఒక్క భాగం విలువ నాకు తెలియాలి. 1 ఇంటూ 3 చేస్తే వాటి మధ్యలో భేదం ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. కలపడం అంటే ఆ భాగాల్ని కలపాలి, తీసివేయాలంటే భేదం కావాలంటే ఆ మధ్యలో భేదం తీసుకోవాలి. 15 భాగాలకి 40 అయితే ఒక్క భాగంకి 3 అవుతుంది. అప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా తీసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, లెట్స్ చెక్ ద నెక్స్ట్ క్వశ్చన్. మరి దీనికంటే ముందు సార్ మెథడ్ కావాలి ఈ క్వశ్చన్ కంటే, ఎక్స్ మెథడ్ అనుకుంటే సరిపోతుంది. దీనికి పెద్ద లాజిక్స్ ఏం అవసరం లేదు. సో అది మొత్తం ఇచ్చాడు కాబట్టి ఇది 7x + 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 45 అవుతుంది. సో ఇవి x అని రాసుకోవడం అవసరం లేదు. 7x + 8x డైరెక్ట్ 15x అనుకోవచ్చు. 15x ఈజ్ ఈక్వల్ టు 45. సింగిల్ స్టెప్లో రాసిస్తే 15వ ఎక్కంలో పోతే 15 1 15 3 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. క్వశ్చన్ ఏమడిగాడంటే వీటి మధ్యలో భేదం అన్నాడు. భేదం ఏ విధంగా తీసుకుంటావు? నెగిటివ్ ఆన్సర్ రావద్దు. ఆప్షన్స్లో నెగిటివ్ లేదు అంటే ఏ విధంగా తీసుకోవాలి? హయ్యర్ మైనస్ లోయర్ అంటే పెద్ద నెంబరు మైనస్ చిన్న నెంబరు తీసుకోవాలి. 8x - 7x తీసుకోవాలి. 8x - 7x అంటే ఎంత అవుతుంది? x అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు మనకు క్లియర్గా తెలుసు. x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 3 అని క్లియర్గా తెలుసు ఈ ఈక్వేషన్ ద్వారా. ఈ ఈక్వేషన్ ద్వారా x ఈజ్ ఈక్వల్ టు తెలుసు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఒకవేళ ఇందులో పెద్ద నెంబర్ ఏంటి అంటే ఏం చెప్తాం? 8 3 పెద్ద నెంబర్ ఏంటి అంటే 8 3 అని చేయాలి. 8 3 అంటే ఎంత అవుతుంది? 24 అవుతుంది. చిన్న నెంబర్ ఏంటి అంటే 7 3 అంటే 21. 24కి 21కి డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. నెంబర్స్ కనుక్కొని కూడా చేయొచ్చు, బట్ అదంతా అవసరం లేదు. 8xకి 7xకి డిఫరెన్స్ x కాబట్టి x కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్, 15 66 185 x నందు x విలువ ఎంత అన్నాడు. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటి అంటే మనము రేషియోని ఇంప్లిమెంట్ చేయాలి. 15
15/66కి ఎలాంటి లాజిక్ ఉంటుందో 185/x కూడా అదే లాజిక్ ఉంటుందనేది ఇక్కడ మెథడ్. ఓకే, సో 15/66 ఈజ్ ఈక్వల్ టు 185/x అన్నాడు కాబట్టి ఆ ఎక్స్ విలువని కనుక్కోవడం క్యాలిక్యులేషన్లో పార్ట్. ఓకే, సో ఎక్స్ విలువని ఏ విధంగా కనుక్కోవాలి? క్యాన్సల్ చేసుకుంటే 3తో క్యాన్సల్ చేసుకుంటే 322 పోతుంది, 3 పోతుంది, 15 and 66 రెండు 3 టేబుల్లో పోతాయి. మరి 5తో మనం డివిజిబుల్ చేసుకుంటే 5 1 5 3 15 అంటే రిమైనింగ్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 35 అవుతుంది. 35 అంటే 5 7 35, 5 7 35. దట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 22 × 37 అవుతుంది. 22 × 37 దీన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 22 × 37 అన్నాడు కదా. మరి దీన్ని 22తోన మల్టిప్లై చేయాలి, లేకపోతే 37తోన మల్టిప్లై చేయాలి. 37 2 లేకపోతే 22 × 37 అంటే సో 2 × 11 × 37 ఈ విధంగా చేయాలి. 2 × 37 అంటే 74 అవుతుంది. 74 × 11 అంటే ఏ విధంగా చేయొచ్చు? ఇలా చేయొచ్చు కదా. సో 37ని ఎలాగో మనం సపరేట్ చేయలేము, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య కాబట్టి. బట్ 22ని మనం సపరేట్ చేయొచ్చు. 2 × 11 అని 2తో 37ని మల్టిప్లై చేసి 74 × 11 చేయాలి. 74 × 11 అంటే ఇక్కడ 4 రాసుకొని 7 + 4 ఎంత అంటే 11, క్యారీ ఫార్వర్డ్ 1, 7 + 1 అంటే 8. దాని వాల్యూ ఎంత వచ్చింది అంటే 814 వచ్చింది. దాని వాల్యూ ఎంత వచ్చింది? 814 వచ్చింది. 814 ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన ఆన్సర్ ఏంటి? 814. 814 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని క్లియర్గా మనం చెప్పొచ్చు. సో ఇదొక మెథడ్, ఇదొక పద్ధతిలో మనం సాల్వ్ చేయడం, ఈ క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా నెంబర్ని 11తో మల్టిప్లై చేసినప్పుడు ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. సో 11 4 44, 4 క్యారీ ఫార్వర్డ్ 4, 11 7 77, 77 + 4 = 81. ఆ విధంగానే చేయొచ్చు. లేకపోతే 56 × 11 అనుకున్నాడు. ఓకే, 42 × 11 అనుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో 42 × 11 అంటే ఏ విధంగా చేయొచ్చు? ఇక్కడ 4 2 × 11 అన్నాడు కాబట్టి 2ని ఇక్కడ రాసుకుందాం, 4ని ఇక్కడ రాసుకుందాం, 4 + 2ని మిడిల్లో రాసుకుందాం. అంటే సింపుల్గా ఏమవుతుంది? 42 × 11 వాల్యూ 462. అదేవిధంగా 56 × 11 అంటే ఏం రాయాలి? 6 ఇక్కడ రాసుకోవచ్చు, 5 ఇక్కడ రాసుకోవచ్చు. 5 + 6 అంటే 11. ఈ 11 ఇక్కడ రాసుకున్నాం కాబట్టి ఈ 1 ఇక్కడ యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 616 అవుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. మిడిల్లో డబల్ డిజిట్ ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. 5 + 1 ఎంత అవుతుందంటే 616 అవుతుంది. ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ 11 మల్టిపుల్స్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇంకా క్లియర్గా రేషియో మెథడ్లోనే చేయాలి సార్ అంటే అవసరం లేదు. సో ఇలా ఫ్రాక్షన్ రాసుకోకుండా చేయలేమా సార్ అంటే చేయొచ్చు. ఏ విధంగా చేయాలి? 15:66 there is a double ratio to సో 185:x. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుందో ఇక్కడ అదే లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుందని క్వశ్చన్ మీనింగ్. ఇక్కడ ఏం చేయొచ్చు? చివరి పదము మొదటి పదాన్ని గుణిస్తే వచ్చే విలువ మిడిల్ టర్మ్స్ మధ్య పదాలకి గుణిస్తే వచ్చే విలువకి సమానం అవుతుంది. ఓకే, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీని ప్రకారంగా తీసుకుంటే 15 × x ఈజ్ ఈక్వల్ టు 66 × 185 రాయొచ్చు. ఓకే, ఫ్రాక్షన్ రాయకుండా డైరెక్ట్గా రాయాలి అంటే ఈ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీనివల్ల చిన్న నెంబర్ నుండి డైరెక్ట్గా ఆన్సర్ కూడా రాసేయచ్చు. బట్ 66 × 185 అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి క్యాన్సలేషన్కి వెళ్ళినట్టయితే 5 3 15, 5 7 మరి 3 టేబుల్లో తీసేస్తే 3 1 3 22 22 × 37. ఇది నేను ఇక్కడ రాశాను, బట్ క్వశ్చన్లోనే డైరెక్ట్గా 15 × x ఈజ్ ఈక్వల్ టు 66 × 185 అని రాసుకొని మనం రఫ్ పేపర్లో క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతాం. 22 × 37 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 37 2 అంటే 74. 37 × 20 చేస్తే 74 అవుతుంది, అంటే 740 అవుతుంది. ఆన్సర్ 740 కంటే ఎక్కువ అవ్వాలి. 740 కంటే ఎక్కువ అయ్యి 740కి దగ్గరగా ఉన్నది ఆన్సర్ అవుతుంది. క్లియర్గా చేస్తే 37 2 74. 740 + 37 74 అంటే ఈజీగా 844 అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ సే ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు.
మరో క్వశ్చన్ తీసుకుంటే 1/2:2/3:3/4కు అనుపాతంలో 782 3 భాగాలు చేస్తే వాటిలో కనిష్ట భాగం ఎంత అన్నాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్కి జనరల్గా మనకు 1/2 అంటే 50% అని, 2/3 అంటే 66 2/3% అని, 3/4 అంటే 75% అని వాల్యూ తెలుసు. ఓకే, పర్సెంటేజ్ మీద నీకు అవగాహన ఉంటే 1/2 విలువ 50% అని, సో 2/3 విలువ 200/3% అని, లేకపోతే 66 2/3% అని, 3/4 విలువ 75% అని మనకు ఐడియా ఉంది. ఈ పద్ధతిలో ప్రకారంగా కూడా చూసుకున్నట్టయితే, ఈ పద్ధతిలో చూసుకుంటే దీనికి వాల్యూ ఏం రాయొచ్చు, 1/2కి నేను ఏం రాస్తాను అంటే 50% రాస్తాను, 2/3కి 200/3% అని రాస్తాను, సో 3/4కి 75% అని రాస్తాను. ప్రతిదాన్ని 3తో గుణించి 25తో క్యాన్సల్ చేసినట్టయితే మనకు నిష్పత్తి వస్తుంది. 25 2ల, 25 8ల, 25 3ల. ప్రతిదాన్ని 3తో గుణిస్తే, ఎందుకు 3తో గుణించాలి సార్ అంటే ఇక్కడ డినామినేటర్లో హారంలో 3 ఉంది కాబట్టి 3తో గుణిస్తాను. 3 2ల 6, 3 3 క్యాన్సల్ అయితే ఇది 8 భాగాలు అవుతుంది, 3 ముళ్ళ 9 అవుతుంది. 6 + 8 + 9. దీని ద్వారా నాకేం తెలిసింది, 1/2కి ఎంత పర్సెంటేజ్ రాయాలి, 3/4కి ఎంత పర్సెంటేజ్ రాయాలి, సో 2/3కి ఎంత పర్సెంటేజ్ రాయాలనే విషయం మీద క్లారిటీ వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు అనుపాతంలో ఉన్నాయి అంటే రేషియోలో ఉన్నాయి. 6 + 8 + 9 అంటే మొత్తం ఎన్ని భాగాలు, 6 + 8 + 9, వాటిలో కనిష్ట భాగం ఎంత అన్నాడు. వాటిలో ఏ భాగం అడిగాడు, కనిష్ట భాగం ఆడు. 6 8 9లో కనిష్ట భాగం అంటే ఎన్ని భాగాలు, 6 భాగాలు. మొత్తం భాగాలకి ఎంత, 6 + 8 14, 14 + 9 అంటే 23, మొత్తము 23 భాగాలు. 23 భాగాలకి 782 అయితే, 23 భాగాలకి 782 అయితే 6 భాగాలకి ఎంత, సింప్లిఫై చేసుకుంటే 23 ఒకట్లు, 23 ముళ్ళు, 23 ముళ్ళు 69. ఓకే, 78లో 69 పోతే మిగిలేది 9, 9 పక్కన 2 ఉంది కాబట్టి 92. 23 నుంచి 92కి ఎన్నిసార్లు అంటే 4 సార్లు. 6 × 34, 6 × 34 ఆన్సర్ ఎంత, 6 4 ఎంత 24. క్యారీ ఫార్వర్డ్ టు 6 3 18, 18 + 2 అంటే 20. దానికి మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే 204 అవుతుంది. 204 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో ఇందులో కనిష్ట భాగం అన్నాడు కాబట్టి ఇక్కడే చిన్న చిన్న లాజిక్స్ కూడా యూటిలైజ్ చేయొచ్చు. కనిష్ట భాగం అంటే 6 భాగాలు, అంతే కదా. కనిష్ట భాగము అంటే 6 భాగాలు. 6తో భాగించబడేది మనకు ఆన్సర్ అవుతుంది. 6తో భాగించాలి అంటే ఆ నెంబర్ కంపల్సరీ 2 చేత 3 చేత కూడా భాగించబడాలి. ఓకే, ప్రతి నెంబరు సరి సంఖ్యనే, ఆప్షన్లో ఉన్న ప్రతి నెంబరు సరి సంఖ్యనే కాబట్టి అది 2 చేత ఈజీగా భాగించబడుతుంది. మరి అదేవిధంగా 3 చేత భాగించబడుతుందా లేదా అని చెక్ చేయాలి. 3 యొక్క భాజనీయ సూత్రం ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ టోటల్ నెంబర్ కెన్ బి డివిజిబుల్ బై. సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. చూద్దాం, 2 + 1 3, 3 + 4 అంటే 7 వచ్చింది. 7 అనేది ఈ 3 చేత భాగించబడుతుంది అంటే భాగించబడదు. 7 అనేది 3 చేత భాగించబడదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఏంటని తీసుకోవచ్చు, రాంగ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే 2 + 0 + 4 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, సంఖ్యలోని అంకెల మొత్తం 6 అయింది. 6 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి దీన్ని ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే 1 + 9 + 4, 9 + 1 10, 10 + 4 అంటే 14. ఈ 14 అనేది 3 చేత భాగించబడదు. 3 చేత భాగించబడదు కాబట్టి 3 చేత భాగించబడింది, 6 చేత భాగించబడుతుంది, 9 చేత ఎందుకు భాగించబడుతుంది, భాగించబడదు. ఓకే, నెక్స్ట్ 9 + 1 10, 10 + 6 అంటే 16. 16 అనేది 3 చేత భాగించబడుతుంది అంటే భాగించబడదు. మరి 3 చేత భాగించబడిన నెంబర్స్ ఏమేమైనా ఉన్నాయంటే నాకు 4 ఆప్షన్స్లో 2వ ఆప్షన్ తప్ప ఏ ఆప్షన్ కూడా 3 చేత భాగించబడలేదు. డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఈ క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా నేను సెకండ్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అని పెట్టగలను. సెకండ్ ఆప్షన్ ఇస్ అ రైట్ ఆప్షన్ అని నేను క్లియర్గా పెట్టగలను. ఓకే,
సో ఇది మెయిన్ పాయింట్. మరి ఈ రేషియోని సార్ పర్సెంటేజ్ల ద్వారానే చేయొచ్చా, ఇంకో పద్ధతిలో చేయలేమా సార్ అంటే చేయొచ్చు. ఓకే, ఏదైనా నిష్పత్తులు ఈ విధంగా ఇస్తే 1/2 = 2/3 2/3 = 3/4 అని ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చిన దానికి మనం ఏం చేయొచ్చు అంటే 2కి 3కి 4కి కాసాగు కట్టాలి. 2కి 3కి 4కి కాసాగు కడతావా అంటే ఎంత కాసాగు కడతావు? 12 వస్తుంది. 2ని క్యాన్సిల్ చేయొచ్చు. కాసాగు కట్టే క్రమంలో పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ ఉంటే ఆ చిన్న నెంబర్ని క్యాన్సిల్ చేస్తాము. ఓకే, 3, 4 వాల్యూ 12తో గుణిస్తే సరిపోతుంది. 12తో గుణిస్తే నీకు నిష్పత్తి వస్తుంది. సో 12 చేత గుణించినట్టయితే నీకు నిష్పత్తి వస్తుంది. ఆ నిష్పత్తి ఏ విధంగా వస్తుంది? 1/2 × 12 అంటే 6 భాగాలు అవుతుంది. 3 చేత 12కి ఎన్నిసార్లు? 4 సార్లు. 4 2 8. 4 చేత 12 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. 3 ముళ్ళ 9. ప్రతి నెంబర్కి మనము 12 చేత గుణించినట్టయితే ఆ నిష్పత్తి ఏమొస్తుందంటే 6:8 వస్తుంది. 6 + 8 + 9 అంటే మొత్తం ఎన్ని భాగాలు? 23 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 23 భాగాలు. 23 భాగాలకి ఇచ్చిన విలువ ఎంత అంటే 782. 23 భాగాలకి 782 అయితే 6 భాగాలకి ఎంత? 6 భాగాలకి ఎంత? ఇది మనకు కావాల్సిన క్వశ్చన్. సో 23 పార్ట్స్కి 782 అయితే మనకి 23 ముళ్ళ 69, మిగిలేది 92. 23 4ల. ఇంతకుముందే నేను లాజిక్ చెప్పడం జరిగింది. ఏదైతే నెంబరు 6తో భాగించబడుతుందో, కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి 6 మీద ఫోకస్ చేస్తా. గరిష్ట సంఖ్య కావాలి అంటే 9 మీద ఫోకస్ చేస్తా. మరి కనిష్ట సంఖ్య అంటే 6 కాబట్టి ఏదైతే నెంబరు 6 చేత భాగించబడుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్లలో 6 చేత భాగించేది మనకు క్లియర్గా తెలుసు. ఏ ఆప్షన్ అని క్లియర్గా తెలుసు? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని మనకు క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ 34తో గుణించాం కాబట్టి ఇక్కడ 34తో గుణిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 6 × 34 మన ఆన్సర్. 6 × 34 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 6 30 180, 6 4 24. 180 + 24 అంటే 204 అవుతుంది. ఆన్సర్ 204. బట్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేయాల్సిన అవసరం లేదు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో రేషియో కనుక్కోవడం, ఆన్సర్ చేయడం. ఇందులో ఈజీ మెథడ్ ఏంటి అంటే సెకండ్ మెథడ్. సో రేషియో తీసుకొని మన నిష్పత్తి రాసి ఆ నిష్పత్తిలో 6 భాగాలు ఉంటే 6 చేత పోయేది ఏంటో చూసుకుంటే సరిపోతుంది. లేదు సార్ 6 చేత పోయేది మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం మెథడ్లోకి వెళ్ళవచ్చు. ఓకే, నెక్స్ట్ ABCDEF = 1/4 అయినా PAQCRE PBQDRF వాల్యూ విలువ ఎంత అన్నాడు. సో ఈ సొల్యూషన్కి వెళ్ళినట్టయితే మనకి రేషియో ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? రేషియోని గమనిస్తే A:B ఇచ్చాడు. A:B విలువ ఎంత అంటే A/B = 1/4. A:B = 1:4 అని రాయొచ్చు. C:D ఇచ్చాడు. మళ్ళీ ఏమిచ్చాడు? C:D ఇచ్చాడు. C:D విలువ ఎంత అంటే 1/4. E:F ఇచ్చాడు. A/B C/D E/F = 1/4 అని ఇచ్చాడు. A:B ఇచ్చి C:D ఇచ్చి సో E:F ఇచ్చినప్పుడు మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి? దీనికి 1/4 అని రాయొచ్చు. అదేవిధంగా E:F కూడా ఇచ్చాడు. E:F ఏమవుతుంది? 1:4 అవుతుంది. ప్రతి దానికి 1:4గా తీసుకోవచ్చు. 1:4గా తీసుకొని ఇప్పుడు ఏ ఉన్న ప్రతి చోట 1 తీసుకోవచ్చు, C ఉన్న ప్రతి చోట 1 తీసుకోవచ్చు, E ఉన్న ప్రతి చోట 1 తీసుకోవచ్చు, B ఉన్న ప్రతి చోట 4, D ఉన్న ప్రతి చోట 4, F ఉన్న ప్రతి చోట F4గా తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్నట్టయితే ఏ ఉన్న చోట 1 తీసుకుంటాను, C ఉన్న చోట 1 తీసుకుంటాను, E ఉన్న చోట 1 తీసుకుంటాను, B ఉన్న చోట 4 తీసుకుంటాను, D ఉన్న చోట 4 తీసుకుంటాను, E ఉన్న చోట 4 తీసుకుంటాను. ఈ విధంగా తీసుకొని మనం నిష్పత్తిని ఇంప్లిమెంట్ చేస్తే PA + QC + RE నిష్పత్తి ఏమిచ్చాడు? PB + QD + RF ఇచ్చాడు. మరి ఈ విధంగా చూసుకుంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఏ ఉన్న ప్రతి చోట 1 పెట్టమన్నాను. సో ఏకు బదులుగా 1 పెడతాను, సికి బదులుగా 1 పెడతాను, ఈకి బదులుగా 1 పెడతాను.
ఓకే, మరి బీకి బదులుగా 4 సబ్స్టిట్యూట్ చేస్తాను, డీకి బదులుగా 4 సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎఫ్కు బదులుగా 4 సబ్స్టిట్యూట్ చేస్తాను. పి ఇంటూ 1 పి అవుతుంది, క్యూ ఇంటూ 1 క్యూ అవుతుంది, ఆర్ ఇంటూ 1 ఆర్ అవుతుంది. ఇక్కడ పి ఇంటూ 4 4పి అవుతుంది, ప్లస్ 4 ఇంటూ క్యూ అంటే 4క్యూ అవుతుంది, ప్లస్ 4 ఇంటూ ఆర్ అంటే 4r అవుతుంది. ఇందులో నుంచి నువ్వు 4ని కామన్ తీసినట్టయితే దాని విలువ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. ఇక్కడైతే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్, దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఒక్కసారి పోతే ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్. సో దెన్ ఫైనల్ రేషియో ఈజ్ వాట్ ఈస్ ద రేషియో 1:4 రావడం జరిగింది. ఇక్కడ ఉన్నది 1:4 1:4 1:4. వచ్చిన ఆన్సర్ కూడా 1:4. ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇక ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని చూసినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేసే ప్రత్యేకని మనం అంటే డైరెక్ట్గా చెప్పేయచ్చు ఆన్సర్ ఏంటి అనేది. కామన్గా గమనిస్తే ఏ ఉన్న చోట 1ని, సి ఉన్న చోట 1ని, ఈ ఉన్న చోట 1ని తీసుకొని బి ఉన్న చోట 4ని, డి ఉన్న చోట 4ని, ఎఫ్ ఉన్న చోట 4ని మనం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే దీని విలువ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. ఎందుకు? ఈ వాల్యూ 1, ఏ వాల్యూ 1, సి వాల్యూ 1, ఈ వాల్యూ 1. మరి ఇక్కడ ఇది ఏమవుతుంది? బి వాల్యూ 4, డి వాల్యూ 4, ఎఫ్ వాల్యూ 4 అయినప్పుడు 4ని కామన్ తీస్తే ఇది కూడా 4 ఇంటూ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. ఓకే, పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ 4 ఇంటూ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే రేషియో ఏమొస్తుంది అంటే 1:4 అవుతుంది. ఈ నెంబర్స్ బట్టే మనం చెప్పేయచ్చు. ఇది 1 + 1 + 1 అనుకోకూడదు. ఓకే, ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అనుకోవాలి. పీ ఇంటూ 1 పీ, క్యూ ఇంటూ 1 క్యూ, ఆర్ ఇంటూ 1 ఆర్ అంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ పీ, క్యూ, 4 ఇంటూ క్యూ, 4 ఇంటూ ఆర్ అంటే 4ని కామన్ తీస్తే 4 ఇంటూ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ అయితే 1:4 అవుతుంది. అప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇలా నీట్గా చేయాల్సిన అవసరం లేదు. మనం ఎగ్జామ్లో అయితే కొంచెం ఫాస్ట్గా చేయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ చేయాలి అనే క్యాలిక్యులేషన్ తెలిస్తే, ఆ లాజిక్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే, దీనికి ABCDEF అనే రేషియో రాయొచ్చు అంటే రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే A:B ఇచ్చి, B:C ఇచ్చి, C:D ఇచ్చి, D:E ఇస్తే మనం చేయొచ్చు, కానీ అలా ఇవ్వలేదు. ABCDEFలకి ఈ నిష్పత్తినే మనకు ఈక్వాలిటీగా ఇచ్చాడు. దీన్ని రిలేషన్ ద్వారా రాయాలి కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చే అవకాశం ఎక్కువ. నెక్స్ట్, 19:23 నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యల నుండి ఏ సంఖ్యని తీసివేస్తే వాటి నిష్పత్తి 3:4 అవుతుంది అన్నాడు. సో ఏ సంఖ్యని తీసేయమన్నాడు. ఏ సంఖ్యని తీయాలి అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే బెటర్. 19:23 ఇచ్చాడు. ఓకే, 19:23, 19 నిష్పత్తి 23 అని ఇచ్చాడు. ఇందులో నుంచి 7 తీసేద్దాం. మొదటి ఆప్షన్ నుంచి 7 తీసేద్దాం. 19 నుంచి 7 పోతే 12, 23 నుంచి 7 పోతే ఎంత అవుతుంది? 17, 16 అవుతుంది. అంతే కదా. 23 నుంచి 7 పోతే ఏమవుతుంది? 16 అవుతుంది. 16, ఇది 12, 16. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 12, 16 అనేవి మనకు 4వ ఎక్కంలో పోతాయి. 4 ముళ్ళు 4 4. ఆ రేషియో ఏమవుతుందంటే 3:4 అయింది. 3:4 సాటిస్ఫై చేసిందా? క్వశ్చన్ని చూస్తూనే మనం పెట్టవచ్చు. ఎస్, ఫస్ట్ ఆప్షనే సాటిస్ఫై చేసింది సార్. దెన్ ఆప్షన్ 1 ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. డైరెక్ట్గా ఏ నెంబర్ని తీయాలి, ఏ సంఖ్యని తీసివేస్తే అన్నాడు. ఆ సంఖ్య ఏంటి? ఆప్షన్లోనే ఉంటుంది కదా, అది తీసేద్దాం. ఫస్ట్ ఆప్షన్ కాకపోతే సెకండ్ ఆప్షన్. కొంచెం ఫాస్ట్గా చేయాలి. 19 నుంచి 7 పోతే 12, 23 నుంచి 7 పోతే 16. డైరెక్ట్గా 12:16 రాసుకోవాలి మన రఫ్ పేపర్లో. 12:6ని క్యాన్సిల్ చేస్తే 3:4 వస్తుంది. అది కాకపోతే 5ని తీసేస్తాం. 19లో నుంచి 5 పోతే మిగిలేది 14, 23 నుంచి 5 పోతే మిగిలేది 18. 14కు 18కి రేషియో కడితే 7:9 వస్తుంది. అది మనకు 3:4కి సాటిస్ఫై అవ్వదు. అలా ఫస్ట్ ఆప్షనే మనకు ఆన్సర్ వచ్చినప్పుడు మిగతా ఆప్షన్ని చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి క్లియర్గా మనం మెథడ్లోకి వెళ్ళి చేయాలి అంటే ఏ విధంగా వెళ్ళి చేయొచ్చు అంటే నిష్పత్తులని తీసుకోవాలి. మొదట మనకు ఉన్న నిష్పత్తి ఏంటి అంటే 19/23. దీని నుంచి వెళ్ళి ఏదో ఒక నెంబర్ని తీసేయమన్నాడు. రెండింటి నుంచి కామన్గా ఉండే నెంబర్ని తీసేయమన్నాడు. 11 నుంచి వెళ్ళి ఎక్స్ని తీసేసా, హారం నుంచి వెళ్ళి కూడా ఎక్స్ని తీసేసా. మొదటి దాని నుంచి వెళ్ళి మొదటి పదం నుంచి ఎక్స్ని, రెండవ పదం నుంచి వెళ్ళి కూడా ఎక్స్ని తీసేస్తే వచ్చే నిష్పత్తి ఏమని చెప్తున్నాడు అంటే 3/4లో ఉంటుంది అంటున్నాడు. ఓకే, 3/4లో ఉంటుంది అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ ఈక్వేషన్ని కానీ మనం సాల్వ్ చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆప్షన్ వెరిఫికేషన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా ఈక్వేషన్ సాల్వ్ కంటే.
చూద్దాం ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 19 4 76, 19 ఎక్కువ వచ్చుంటే కొంచెం ఈజీ అయిపోతుంది, లేకపోతే మనం అక్కడే కూర్చుంటాం. ఇంకా 23 3 69 మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x. ఓకే, మైనస్ 4xని ఇటువైపు తీసుకెళ్తే ప్లస్ 4x అవుతుంది, 4x మైనస్ 3x అవుతుంది. ఈ మైనస్ 6 ప్లస్ 69 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 69 అవుతుంది. అంటే ఏం రాయొచ్చు, 76 మైనస్ 69 రాయొచ్చు. దీని నుంచి వెళ్ళి 4x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది, 76 మైనస్ 69 అంటే 7 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుంది అంటే 7 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది కాబట్టి క్వశ్చన్ ఏం చెప్పాడంటే ఏ సంఖ్యని తీసివేస్తే అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనే సంఖ్యని లవం నుంచి హారం నుంచి తీసేస్తే ఆ నిష్పత్తి 3/4 అవుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఆప్షన్ 1 ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇలానే కాదు సార్, మన నిష్పత్తి ప్రకారంగా చూసుకుంటే ఇంతకుముందు మీరు రేషియో మెథడ్ చెప్పారు సార్, మరి రేషియో మెథడ్ మనం చేయలేమా సార్ అంటే చేయవచ్చు. రేషియో మెథడ్ చేయాలి అంటే ఏ విధంగా చూడాలి, 19:23 ఉంది. ఓకే, 3:4 అని రేషియో ఉంది. ఎంత తీసేస్తున్నావు, ఇక్కడ 19ని తీసేస్తున్నాను. ఓకే, 23 నుంచి 19ని తీసేస్తే 4 వస్తుంది. మరి ఇక్కడ 19 కాస్త 3 అయింది అంటే ఎంత తీసేస్తున్నావు, 16ని తీసేస్తున్నావు. మరి ఇక్కడ 16ని తీసేస్తున్నాను, ఇక్కడ 19ని తీసేస్తున్నాను. ఇరువైపులా ఒకే సంఖ్యని తీయాలి. 2 సంఖ్యల నుండి ఏ సంఖ్యని అన్నాడు, ఇది పాయింట్ కదా. ఏ సంఖ్యని తీసేస్తే ఆన్సర్ వస్తుంది అంటే 2 సంఖ్యల నుంచి తీసేసే సంఖ్య అనేది సమానమైన సంఖ్య అయి ఉండాలి. ఇక్కడ 16 ఇక్కడ 19 అవ్వకూడదు. మరి అలా అవ్వకూడదు అంటే ఏం చేయాలి, కాంబినేషన్స్ తీసేయాలి. ఏ విధంగా, 3కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఈ 1 చేత ఈ నిష్పత్తిని గుణించాలి. 19కి 23కి ఎంత ఉంది డిఫరెన్స్, 4 ఉంది. భేదం ఎంత ఉంది, 4. ఈ 4ని తీసుకొచ్చి ఈ నిష్పత్తికి గుణించాలి. ఓకే, ఈ నిష్పత్తికి గుణించాలి. అప్పుడు మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది, ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అనుకుంటే 4ని తీసుకొచ్చి ఇక్కడ 3 నిష్పత్తి 4కి గుణించాలి. 1ని తీసుకొచ్చి 19 నిష్పత్తి 23కి గుణించాలి. గుణిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ మనకు డిఫరెంట్ ప్యాటర్న్లో యూజ్ అవుతుంది కాబట్టి నేను గుర్తు చేయడం జరుగుతుంది. 1 చేత 19ని గుణిస్తే 19, 1 చేత 23 గుణిస్తే 23, మరి 4 చేత 3ని గుణిస్తే 12, 4 చేత 4ని గుణిస్తే 16. 23 కాస్త 16 అయింది అంటే ఎంత, 7ని తగ్గించాను. 19 నుంచి 12ని తగ్గించాలంటే ఎంత తగ్గించాలి, 7ని తగ్గించాలి. ఈ 12, 16లని మన నిష్పత్తిగా క్యాన్సల్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, 3:4 వస్తుంది. 19 నుంచి ఎంత తగ్గించాలి, 7ని తగ్గించాలి. 23 నుంచి ఎంత తగ్గించాలి, 7ని తగ్గించాలి. డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, తగ్గిస్తే 12, 16 వస్తుంది. 12, 16ను నిష్పత్తిలో క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, 3:4 వస్తుంది. చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ పద్ధతిలో చూసుకునే సరే, ఈ పద్ధతిలో చేసిన సరే, ఇంకా బెటర్మెంట్ ఏంటి అంటే ఆప్షన్ వెరిఫికేషన్ అయితే ఇంకా మెథడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఒక నిర్దిష్టమైన ముడి కణజము 2:1:22 నిష్పత్తిలో ఇనుము, తగరం మరియు తరుగును కలిగి ఉన్నది. 200 ముడి కణజంలో ఎన్ని టన్నుల ఇనుము కలదు అన్నాడు. ఇనుము అంటే 2 భాగాలు, అంతే కదా. ఇనుము అంటే 2 భాగాలు. ఇనుము గురించి మాట్లాడుతున్నాం, ఇది డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇనుము గురించి మాట్లాడితే ఇనుము 2 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు, 22 + 1 + 2, 22 + 1 + 2 అంటే మొత్తం 25 భాగాలు. 25 భాగాలకి ఎన్ని టన్నులు అంటే 200 టన్నులు. 25 భాగాలకి 200 టన్నులు అయితే 2 భాగాలకి ఎన్ని టన్నులు అవుతుంది. ఈ విధంగా తీసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్ 25 1లు 25 8లు 25 8లు. ఓకే, 25 4ల 100, 25 4ల 100, 25 నుంచి వెళ్ళి మరి 200కి 25 నుంచి వెళ్ళి 100 వరకు వెళ్ళాలి అంటే దేనితో గుణించాలి, 4తో గుణించాలి. మరి 25 నుంచి వెళ్ళి 200కి వెళ్ళాలి అంటే దేనితో గుణించాలి, 8తో గుణించాలి. ఓకే, 4ని డబల్ చేస్తే 8, ఎందుకంటే 100 కాస్త 200 అయింది కాబట్టి గుణించే నెంబర్ కూడా డబల్ అవ్వాలి. ఈ మల్టిప్లికేషన్ టేబుల్ అనేది 25వ ఎక్కంలోనే 100 వస్తే 4తో గుణించినప్పుడు 25 ఎక్కంలో 200 వస్తే 8తో గుణించాలి. 100 కాస్త 200 అయితే 4 కాస్త 8 అవుతుంది. ఇలాంటి చిన్న పాయింట్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి క్వశ్చన్స్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 8 2 ఎంత అంటే 16. ఇనుము ఎన్ని టన్నులు అంటే 16 టన్నులు కలదు. అంటే ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకోకుండా డైరెక్ట్గా చేయాలంటే 2 + 1 + 22 అంటే ఎన్ని భాగాలు, 25 భాగాలు. 25 భాగాలకి 200 టన్నులు.
25 భాగాలకి 200 టన్నులు అంటే ఒక్క భాగంకి 8 టన్నులు. 25 భాగాలకి 200 టన్నులు అంటే ఒక్క భాగంకి 8 టన్నులు. మరి 2 భాగాలకి ఎన్ని టన్నులు అవుతాయి? 16 టన్నులు అవుతాయి. 16 టన్నులు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్కడే మనం పెట్టేయచ్చు. మనకి ఎలాగో ఆఫ్లైన్ పేపరే కాబట్టి అక్కడే మనం సరి చేసుకుంటూ 2 + 1 + 22 25 పార్ట్స్కి 200 అయితే 2 పార్ట్స్కి ఎంత అనే విషయం మీద అవగాహన ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ A:B 2:3 మరియు B:C 5:7 అయినా ABC ఎంత అన్నాడు. సో ABCల వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, సో మనం నిష్పత్తిని తీసుకొచ్చే వాల్యూని కనుక్కుంటే సరిపోతుంది. సో ఆప్షన్లో వెరిఫికేషన్ చేసుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకున్నట్టయితే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూడు. ఇప్పుడు 10, 15, 21 ఉంది. 10, 15, 21 అంటే సో 10, 15 నిష్పత్తి చేస్తే 5 2s 5 3s వస్తుంది. 5 2s 5 3s వస్తుంది. 15, 21 నిష్పత్తిలోకి తీద్దాం. 15, 21 నిష్పత్తిలోకి తీస్తే 15, 21 3 ఎక్కల్లో పోతే 3 5ల 3 7ల వచ్చింది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే బి ఈజ్ అ కామన్ పాయింట్. బి ఈజ్ అ కామన్ పాయింట్ కాబట్టి ఈ నిష్పత్తిని సాటిస్ఫై చేసే ఆప్షన్ ఏది ఉందో చూద్దాం. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ చూద్దాం సార్. 10 to 18 నిష్పత్తి తీస్తే ఏమొస్తుంది? 2 5s 2 9s వస్తుంది. మరి 18 to 21 నిష్పత్తి తీస్తే 3 6s 3 7s వస్తుంది. ఇక్కడ 5:9 6:7 లేదు. 2:3 5:7 ఉంది. ఇది కాదు. 2 5 7 ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఇది 5 7 ఉంది కానీ ఇది 2 3 లేదు. ఇది 2 3 లేదు. 2 3 లేదు అంటే ఆప్షన్ 4 రాంగ్. ఇక్కడ చూసుకుంటే బీసీలు మనకి ఏబీలే 2:3లో ఉండాలంటే ఇది 5:7 ఉంది. ఇది కూడా కాదు. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొట్టివేత ద్వారా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 2 బీసీని చెక్ చేసినా సరే, ఏబీని చెక్ చేసినా సరే, ఇలా నిష్పత్తి ఇచ్చేది ఆన్సర్ ఏది ఉంది అని మెథడ్ లేకుండా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఆప్షన్స్ కూడా క్వశ్చన్లో భాగమే, అది మనం ఒప్పుకోవాలి. ఓకే, ఆప్షన్స్ కూడా క్వశ్చన్లో భాగం. క్వశ్చన్ అంటే ఏంటి? ఈ మ్యాటరే కాదు, ఇది కూడా మ్యాటరే, ఇది మ్యాటరే, ఈ ఆప్షన్స్ కూడా క్వశ్చన్లో భాగమే. ఆప్షన్స్ కూడా క్వశ్చన్లో భాగం కాబట్టి క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ కింద ఆప్షన్స్ కూడా క్వశ్చన్ రూపంలోకి వస్తాయి. ఓకే, క్వశ్చన్ అంటే అంతా, క్వశ్చన్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటరు ప్లస్ ఆప్షన్స్, ఆ విధంగా తీసుకోవచ్చు. ప్రశ్న అంటే ఆ విధంగా తీసుకోవచ్చు. మరి సొల్యూషన్, పర్ఫెక్ట్ సొల్యూషన్కి వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళొచ్చు? A:B = 2:3 అని ఇచ్చాడు. ఓకే, B:C ఈ మెథడ్ ఏంటంటే మనకు నిష్పత్తిలో ఉపయోగపడుతుంది. రేషియో అండ్ ప్రపోర్షన్లో యూజ్ అవుతుంది. దీని నుంచి వెళ్ళి మనకి A:B:C రాయాలి అనుకుంటున్నాం. ABCల కలయిక. ఇక్కడ కామన్ పాయింట్ని కనుక్కోవాలి. ఇక్కడ కామన్ వేరియబుల్ ఏముంది? ABBCలలో కామన్ వేరియబుల్ ఏంటంటే B. కామన్ వేరియబుల్ లేకుండా కలపొచ్చా అంటే కలపలేం. ABCD ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సార్ A:B = 3:4 ఇచ్చి C:D = 6:2 ఇచ్చి లేకపోతే 6:5 ఇచ్చి ABCD కలుపుకోమన్నాడా? ఆన్సర్ ఏమవుతుందంటే కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. మనకు చక తెలుసు కదా అని సరే ఏబీ తెలుసు సిడి తెలుసు కదా అని ఏబిసిడి వాల్యూ 3 4 6 5 అని రాసావో పొరపాటులో అది మిస్టేక్ అయిపోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైన్. ఏది కాదు అసలు మనము చెయ్యలేం. ఏబీకి సిడికి రిలేషన్ లేదు, ఏకి బీకి రిలేషన్ ఉంది, సికి డికి రిలేషన్ ఉంది, సి నుంచి ఏకి డి నుంచి ఏకి రిలేషన్ లేదు, సి నుంచి బీకి డి నుంచి బీకి రిలేషన్ లేదు. రిలేషన్ ఉంటేనే మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఏదైనా రిలేషన్ ఉందంటే ఏకి బీకి కంపారిజన్ ఉంది, బీకి సికి కంపారిజన్ ఉంది, బి నుంచి బీకి రిలేషన్ ఉంది, ఏ నుంచి సికి కూడా బి అనే ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ లేకుండా ఆ రేషియోస్ని కంబైన్ చేయలేం. ఇక్కడ ఏదైనా బ్రిడ్జ్ ఉందా కంబైన్ లెటర్తోని? లేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఆన్సర్ని మనము తీసుకురాలేము. కెనాట్ బి డిటర్మైన్ అని ఆన్సర్ అవుతుంది. సో కెనాట్ బి డిటర్మైన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడైతే ఏ విధంగా చేయొచ్చు అంటే కామన్ వేరియబుల్ను పట్టుకుని ఆన్సర్ చేయాలి. కామన్ వేరియబుల్ ఏముంది? బి ఉంది. బి ప్రతి చోట ఈక్వల్గానే ఉండాలి. నా వయస్సు 20 సంవత్సరాలంటే నేను మా నాన్నతో కంపేర్ చేసుకున్న నా వయసు 20 సంవత్సరాలే, మా అమ్మతో కంపేర్ చేసుకున్న 20 సంవత్సరాలే, మా బ్రదర్స్తో మా సిస్టర్తో ఎవరితో కంపేర్ చేసుకున్న వయసు 20 సంవత్సరాలుగానే తీసుకోవాలి. అంతేగాని మా నాన్నతో కంపేర్ చేసుకుంటున్నాను కదా, మా నాన్నది 50 సంవత్సరాలు కదా, మా నాన్న కంటే పెద్ద నేను చెప్పుకోవడానికి నాకు 60 సంవత్సరాలని చెప్పుకుంటే అది పొరపాటు అవుతుంది. కాబట్టి నా 20ని 20 లాగానే ఉంచి కంపేర్ చేసుకోవాలి. ఆ విధంగానే ఏ అనేవాడు బీతో కంపేర్ చేసుకున్నప్పుడు మేబీ వాడి భాగాలు 3 భాగాలు అయి ఉండొచ్చు, బి అనేవాడు సితో కంపేర్ చేసుకున్నప్పుడు వాడి భాగాలు 5 భాగాలు ఉండొచ్చు. బట్ ఇక్కడ సమానం అవ్వాలంటే ఇక్కడ 5తో గుణిద్దాం, ఇక్కడ 3తో గుణిద్దాం. 3 5ల 15, 5 ముళ్ళ 15. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బి అనే వ్యక్తి యొక్క వాల్యూని ఈక్వల్ చేస్తున్నాం. 5 2s 10 అని తీసుకుంటాను,
5 3 15 అని తీసుకుంటాను, 3 5 15 అని తీసుకుంటాను. సో 3 5 15 అంటే ఇది బి విలువ 15 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 7 21 అవుతుంది. కామన్ వేరియబుల్ ఎవరంటే బిని మనం ఈక్వల్ చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ చూసుకుంటే 5 2 10 వస్తుంది, 5 3 15 వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 5 15 వస్తుంది, 3 7 21 వస్తుంది. ఇక్కడ బి అనేవాడు ఈక్వల్, ఇక్కడ బి అనేవాడు ఈక్వల్. ఓకే, ఈక్వల్ కాబట్టి బి ఎక్కడున్నా సరే ఇప్పుడు మనం 10 అని పెట్టచ్చు. 10 15 21ల నిష్పత్తినే ఏబిసిల నిష్పత్తిగా రాయొచ్చు. అప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఆప్షన్ 1 ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సరే, ఇలా ఈక్వలైజ్ చేయకుండా మనం ఆన్సర్ చేయలేమా అంటే చేయొచ్చు. A:B ఈజ్ ఈక్వల్ టు నిష్పత్తి ఏమిచ్చాడు అంటే 2:3 ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు. B:Cల నిష్పత్తి ఏమిచ్చాడు, B:Cల నిష్పత్తి ఏమిచ్చాడు అంటే 5:7 ఇచ్చాడు. దీనికి రివర్స్ ఎన్ మెథడ్ యూటిలైజ్ చేయొచ్చు. రివర్స్ ఎన్ మెథడ్ యూటిలైజ్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మొదటి టర్మ్ కావాలి, ఫస్ట్ టర్మ్స్ అన్నింటినీ మల్టిప్లై చేయాలి. ఏ అనే టర్మ్, ఏ అంటే ఫస్ట్ లెటర్ కావాలంటే ఫస్ట్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ నెంబర్స్ 2 5 ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. నాకు సో ఏబిసిలను కనుక్కునే పద్ధతిని ఉపయోగిస్తున్నాను. ఏ వాల్యూ కావాలంటే ఫస్ట్ లెటర్స్ అన్ని మల్టిప్లై చేస్తే, ఫస్ట్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ లెటర్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా చివరి లెటర్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తే చివరి లెటర్ ఆన్సర్ వస్తుంది. 3 7 21, 3 7 21, 3 7 21, 2 5 10 వచ్చింది. మరి ఇక్కడ నాకు బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. వీటిని ఈక్వల్ చేయాలంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. ఓకే, డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 5 3 ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఈ పద్ధతిలో చూసుకుంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని క్లియర్గా చెప్పగలం. ఇక్కడ మనం యూటిలైజ్ చేసిన మెథడ్ ఏంటి అంటే చాలా సింపుల్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇది ఫస్ట్ స్టెప్ అయితే, ఇది సెకండ్ స్టెప్ అయితే, ఇది థర్డ్ స్టెప్ అవుతుంది. 1 2 3 ఆ స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటే నీకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్, ఒక పర్సులో 1 2 5 7 నిష్పత్తిలో 1 5 10 మరియు 20 రూపాయల నోట్లు ఉంచబడినవి. వాటి మొత్తము 201 రూపాయి అయితే అందులో ఉన్న 10 నోట్ల సంఖ్య ఎంత అన్నాడు. 10 నోట్ల సంఖ్య, ఒక పర్సులో నిష్పత్తిలో 1 5 10 మరియు 20 రూపాయల నోట్లు ఉంచబడినవి అన్నాడు. 20 నోట్లు ఉంచబడినవి అన్నాడు. అంటే 1 రూపాయి అనే నోటు ఒకటే ఉంది, 5 రూపాయలనే నోటు 2 ఉన్నాయి, 10 రూపాయల నోట్లు 5 ఉన్నాయి, 20 రూపాయల నోట్లు 7 ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, సో 1 రూపాయి నోట్లు 1 ఉంది, 5 రూపాయల నోట్లు 2 ఉన్నాయి, 10 రూపాయల నోట్లు 5 ఉన్నాయి. ఒక పర్సులో 1 2 5 7 నిష్పత్తిలో మరియు రూపాయల నోట్లు ఉంచబడినవి. అంటే ఏంటి, ఇప్పుడు 20 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఓకే, 20 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత అన్నాడు. 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత అన్నాడు. 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత ఉందో చూద్దాం. ఓకే, మీరు గమనిస్తే 10 రూపాయల నోట్ల సంఖ్య ఎన్ని భాగాలు ఉంది, 5 భాగాలు ఉంది. 10 రూపాయల నోట్ల సంఖ్య ఎన్ని భాగాలు ఉంది, 5 భాగాలు ఉంది. అంటే 5 చేత భాగించబడితే మనకు ఆన్సర్ అవుతుంది. అంతే, 5 చేత భాగించబడితే మనకు ఆన్సర్. 10 రూపాయల నోట్ల సంఖ్య గురించి మాట్లాడాడు. 10 రూపాయల నోట్ల సంఖ్య ఎన్ని భాగాలు ఉంది, 5 భాగాలు ఉంది. 5 చేత అంటే 5 నోట్లు ఉండాలి, 5 ఉండాలి, లేకపోతే 10 ఉండాలి, 10 ఉండాలి. 5 చేత భాగించబడే నెంబర్ ఉండాలి. 7 నోట్లు ఉన్నాయి అంటున్నాడు. 5 నోట్లే ఉండాలి, 5తో భాగించబడే నోట్లు ఉండాలంటే 7 ఎట్లుంటుంది, కాదు, 6 నోట్లు అంటున్నాడు. 10 రూపాయల నోట్లు 6 అంటున్నాడు. 6 ఎలా అవుతుంది, అవ్వదు. ఓకే, మరి 5 అనేది 5 చేత భాగించబడుతుంది, ఆప్షన్ రైట్. ఓకే, 8 అనేది 5 చేత భాగించబడదు, ఆప్షన్ రాంగ్. ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుంటే కాన్సెప్ట్స్ మీద మనకు అవగాహన ఉంటే ఈజీగా డెవలప్ చేసుకుంటే ఆ మెథడ్స్ని కానీ లాజిక్స్ కానీ ఈ డివిజిబిలిటీ రూల్ ద్వారా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. లేదు, మనం మెథడ్ నేర్చుకోవాలి, ఇక్కడ మనం మెథడ్ నేర్చుకోవాలి, ఇంకా మిగతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నప్పుడు చూద్దాం. లేదు సార్ ఇదే ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు కదా, మరి దీన్ని మీరు ఏ విధంగా ప్రూవ్ చేస్తారో నేను చూస్తాను. సో ఏమంటున్నాను, నోట్ల సంఖ్య అన్నాడు. 1 రూపాయి, 1 నోటు, 2 నోట్లు, 5 నోట్లు, 7 నోట్లు, ఇవి నోట్ల సంఖ్య.
ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే 5తో భాగించబడేది అంటే 5 అన్నాడు, 5కి 5 నోట్లు అనుకుంటారు. ఓకే, ఇది 1 రూపాయి నోటు, ఇది 1 రూపాయి నోటు, ఇది 5 రూపాయల నోటు, ఇది 10 రూపాయల నోటు, ఇది 20 రూపాయల నోటు. ఈ విధంగా తీసుకుంటారు. నోట్ల సంఖ్య ఇంటూ నోటు యొక్క విలువ ఏమంటున్నాను, నోట్ల సంఖ్య నోటు విలువ గుణిస్తే మనకు వచ్చేది ఏంటి, నోట్ల సంఖ్య ఇంటూ నోటు యొక్క విలువ. ఆ నోటు యొక్క విలువ ఆ 10 రూపాయల నోట, 5 రూపాయల నోట, రూపాయి నోట, 20 రూపాయల నోట, 500 రూపాయల నోట. ఇక్కడ 500 గురించి మాట్లాడలేదు కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు. నోట్ల సంఖ్య ఇంటూ నోటు విలువ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే రూపాయలు, డబ్బు వస్తుంది, ఎన్ని రూపాయలు ఉన్నాయని తెలుస్తుంది. నోటు విలువ ఇంటూ నోట్ల సంఖ్య. నీ దగ్గర 5 రూపాయల నోట్లు ఉన్నాయి, ఎన్ని నోట్లు ఉన్నాయి, 10 ఉన్నాయి, 5 ఇంటూ 10 అంటే 50 రూపాయలు అవుతుంది, అంతే కదా. సో ప్రతిదానికి 5 రూపాయల నోట్లు 10 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 5, సెకండ్ 5, థర్డ్ 5 అని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు ఈ విధంగా. సో ఇక్కడ ఏం చెప్పిన లాజిక్ ఏమవుతుంది అంటే నోట్ల సంఖ్య ఇంటూ నోటు విలువ అన్నాడు. ఇది నోట్ల సంఖ్య. 1 రూపాయి నోట్లు ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి, దీన్ని గుణిద్దాం. 1 ఇంటూ 1 అంటే 1 రూపాయి నోటు 1 ఉంటే నీ దగ్గర 1 రూపాయి ఉన్నట్టు. 5 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 5 రూపాయల నోట్లు 2 ఉన్నాయంటే నీ దగ్గర 10 రూపాయలు ఉన్నట్టు. ఓకే, సో ఇది 1 రూపాయి, ఇది 10 రూపాయలు. ఇంకా 10 రూపాయల నోట్లు నీ దగ్గర 5 ఉన్నాయి అని అనుకుంటున్నాను. 10 రూపాయల నోట్లు 5 ఉన్నాయంటే నీ దగ్గర మొత్తం ఎంత మనీ ఉంది, 10 రూపాయల సెక్షన్లో 5 నోట్లు ఉన్నాయంటే దాని ద్వారా 50 రూపాయలు వస్తాయి. మరి 20 రూపాయల నోట్లు ఉన్నాయనుకుందాం. 20 రూపాయల నోట్లు నీ దగ్గర 7 ఉన్నాయి అంటే దాని ద్వారా నీకు ఎంత మనీ వస్తుంది, 140 రూపాయలు వస్తుంది. దీన్ని యాడ్ చేస్తే, దీన్ని కానీ మనం యాడ్ చేసినట్టయితే మొత్తం మనీ వస్తుంది. చూద్దాం. 50 + 10 60, 60 + 140 200, 200 + 1 అంటే 201 రూపాయి, 201 రూపాయి వస్తుంది. 201 రూపాయల నెంబర్ని మ్యాచ్ చేసాం కదా. ఈ ఆప్షన్ తీసుకోవడం వల్ల మనం ఫిగర్ అవుట్ చేసిన ఆన్సర్ కరెక్ట్ అయిందా, మ్యాచ్ అయిందా అంటే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది సార్ అని చెప్పొచ్చు. ఇది ఆప్షన్ వెరిఫికేషన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఏంటి, 5తో పోతుందా, పోయింది, ఇదే నా ఆన్సర్. లేదు 2 ఆప్షన్లో 5తో పోతున్నాయంటే ఈ విధంగా చేసినా జస్ట్ సరి చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మనం ఒక మెథడ్ని మనం తీసుకోవాలి. మెథడ్ని తీసుకోవాలంటే నాకు ఆల్రెడీ విలువ తెలుసు, ఫార్ములా తెలుసు. నోట్ల సంఖ్య ఇంటూ నోటు విలువ చేస్తే వచ్చేది రూపాయలు. నోట్ల సంఖ్య 1 రూపాయి నోట్లు ఎన్ని ఉన్నాయి అంటే 1x అనుకుంటా, ఇది 1x అనుకుంటా, ఇది 1x, ఇది 2x, ఇది 5x, ఇది 7x అనుకుంటా. 1 రూపాయి నోట్లు 1x అని ఉన్నాయి, ప్లస్ 2 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు, ఇది 2 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 2x ఉన్నాయి. మరియు 10 రూపాయల నోట్లు, సో 2 రూపాయల నోట్లు కాదు, ఇవి 5 రూపాయల నోట్లు. మనకి 5 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 2x ఉన్నాయి. అదేవిధంగా 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 10 రూపాయల నోట్లు 5x ఉన్నాయి. 20 రూపాయల నోట్లు 7x ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు టోటల్ మనీ ఎంత అంటే 210. 1 రూపాయి నోట్లు 1x, 5 రూపాయల నోట్లు 2x, 10 రూపాయల నోట్లు 5x, 20 రూపాయల నోట్లు 7x అంటే 7x అనుకుందాం. 1 × x 1x, ఇది 1x అవుతుంది, ఇది 10x అవుతుంది, ఇది 50x అవుతుంది, ఇది 140x అవుతుంది. వీటిని కలిపితే ఏమొస్తుంది అంటే దీన్ని కలపడం ద్వారా మనకు వచ్చేది 140 + 50 190, 190 + 10 200, 200 + 1 అంటే 201x అవుతుంది. 201x ఈజ్ ఈక్వల్ టు 201 రూపీస్. ఓకే, 201 రూపీస్ ఇచ్చింది మనకు, 201 రూపీసే. సో 201 రూపీస్ అని రాయొచ్చు. ఇక్కడ 201, ఇక్కడ 201 క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 వస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకి 10 రూపాయల నోట్లు ఎన్ని, 10 రూపాయల నోట్లు 5x, 10 రూపాయల నోట్లు 5x కాబట్టి 10 రూపాయల నోట్లు 5x కాబట్టి ఏం చెప్పొచ్చు, సింపుల్గా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. 5 × 1 అంటే 5 × 1 అంటే సో ఎన్ని నోట్లు ఉంటాయి, 5 నోట్స్ ఉంటాయి. సింపుల్గా 5 నోట్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో
పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు మీడియం, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే. డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ, వాటర్ శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే.